మా అమ్మ నాకు ప్రేమగా ముద్దు అయితే పెట్టి బయలుదేరుతుంది. ఎక్కడికి బయలుదేరుతుంది అనుకుంటున్నారా? ఇండియాకి అయితే బయలుదేరుతుంది ఈరోజు. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నది, ఇంటికైతే వస్తుందని చెప్పి ఇండియాకి. రూమ్ లో ఉన్న లగేజ్ అయితే తీసుకొని నేను అక్క అయితే బండిలో పెట్టడానికి అయితే వెళ్తున్నాం. లిఫ్ట్ లో నుంచి హాయ్ చెప్పడానికి 2 చేతులు ఖాళీగా లేవు అని చెప్తే చేతిలో ఉన్న కవర్ అయితే అక్క అయితే తీసుకునింది. అమ్మ ఇంటికి వస్తున్న ఆనందంలో అయితే నన్ను అయితే ఏడిపియాలని చెప్పి తమాస పడుతుంది నాతో. రోడ్డు చూడండి ఎంత బాగున్నదో. అటని చెప్పి ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం ఇష్టం వచ్చినంత స్పీడ్ పోయేదానికి లేదు. ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. మొత్తానికి కొద్దిసేపటికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే వెనపక్క అయితే ఉంది బండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి పెద్ద బండి కాబట్టి ఏరియా దగ్గర అయితే బండి అయితే పార్క్ చేసి అయితే రావాలి నేను. మీకైతే ఒక డౌట్ అయితే వచ్చుంటుంది, బండికి కార్ పార్కింగ్ ఉంటుంది కదా పెట్టుకోవచ్చు అని చెప్పి. నేను వేసుకొచ్చింది పెద్ద బండి కాబట్టి వేరే దగ్గర అయితే పెట్టి వెళ్తున్నాను. ఇక్కడైతే పెద్ద బండ్లకి అయితే ప్లేస్ అయితే లేదు. మీరు లాస్ట్ వరకు గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, అమ్మ లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉన్నది. నన్ను ఏం చేస్తుందో చూడండి. నేనేం చెప్తున్నానంటే అమ్మ అయితే ఇండియాకి వెళ్తుంది, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని చెప్పాను. ఆమెకి ఏం అర్థమైందో కానీ నన్ను అయితే కోపంగానో ప్రేమగానో కొడతానే ఉన్నది ఏదో ఒక రూపంలో. మొత్తానికి ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని అమ్మ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయింది. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.